విష్ణు రాగి సూప్. థ్యాంక్ యూ మా. ఇట్ ఈస్ వెరీ గుడ్. రక్తం తక్కువగా ఉన్న పిల్లలకి రాగుల్ని ఏదో ఒక ఫామ్లో ఇవ్వడానికి ట్రై చేయండి. ఐరన్ చాలా ఉంటుంది రాగుల్లో. ఇక రాగి సూప్ కోసం రాగుల్ని 2-3 స్పూన్లు తీసుకొని మిక్సీ జార్లో వేసి అలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టండి. ఇప్పుడు అందులోంచి 1-2 స్పూన్ల రాగి పిండిని తీసుకొని అందులో 4-5 స్పూన్ల హాట్ వాటర్ వేసి ఉండలేమీ లేకుండా మంచిగా కలబెట్టండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని దాని మీద పెట్టి అందులో 3 కప్పుల వాటర్ వేసి ఇప్పుడు అవి అలా మరగడం స్టార్ట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని అందులో వేసి దగ్గరుండి చిన్న మంట పెట్టి అలా కలబెట్టండి. అలా కలబెడుతుంటే అలా చిక్కటి ఫామ్ అయ్యిద్ది. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని రాత్రంతా మూత పెట్టి పక్కన పెట్టండి. అలా మూత పెట్టి రాత్రంతా ఉంచడం వల్ల అందులో పిల్లల గట్కి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయ్యిద్ది. చూసారా, మార్నింగ్ లేచి మూత ఓపెన్ చేసి చూస్తే జెల్లీలాగా అలా ఫామ్ అయ్యి ఉంటుంది మన రాగి పిండి. ఇప్పుడు దాన్ని మజ్జిగ కవ్వంతో ఉండలు ఏవీ లేకుండా స్మూత్గా చిలుక్కోండి. అలా ఇప్పుడు దాన్ని మూత పెట్టి 1-2 నిమిషాలు పక్కన పెట్టి పెరుగుని ఒక 3 స్పూన్లు తీసుకొని ఇంకో గిన్నెలో వేసి దాన్ని కూడా మజ్జిగ కవ్వంతో చిక్కగా చిలుక్కొని అందులో వాటర్ యాడ్ చేసుకొని అలా ఉంచండి. ఇప్పుడు మనం ఇలాగ రాగి స్మూతీని చేసాంగా చేసుకున్న దాంట్లో ఈ పెరుగుని కూడా వేసి మజ్జిగని మళ్ళొక్కసారి ఉండలు లేకుండా మంచి స్మూతీ లాగా చేసుకొని పిల్లలకి గ్లాస్ జార్లో వేసి రాగి సూప్ అని చెప్పి ఇచ్చేసేయండి. ఈ మధ్యలో కొంచెం ఉప్పు వేయండి, ఆ ఉప్పు వేసే బిట్ మిస్ అయింది. ఇక పిల్లల హెల్త్కి రాగి సూప్ చాలా బెస్ట్.